నమస్తే బోస్ కుమరి. ఇంత దారుణమైనటువంటి విషయాన్ని అయితే నా లైఫ్ లో నేను ఎప్పుడు చూడలేదు. షర్మిల గారు ప్రెస్ మీట్ పెట్టారు. ఆస్తులకు సంబంధించి నాకేం ఇంట్రెస్ట్ లేదు కానీ, బట్ అంటారు, రాజకీయ నాయకులు అంటారు. కానీ వాస్తవంగా అయితే మాత్రం తమ అల్టిమేట్ గోల్ ఏంటంటే ఆస్తి, అధికారం, ఇవన్నీ కూడా ఎవరైనా కూడా కామన్ గా వెళ్ళేటువంటి పాయింట్స్ తీసేసాను. కానీ దారుణమైనటువంటి విషయం ఏంటంటే, అదే షర్మిల గారికి వైసీపీకి సంబంధించినటువంటి నాయకులు ఇస్తున్నటువంటి కౌంటర్స్ నిజంగా చాలా అంటే చాలా బాధకరంగా ఉన్నాయి. అలాగని చెప్పేసి ఆమె బూతులు తిడుతున్నారని కాదు, కౌంటర్స్ ఇవ్వటం. ఇప్పుడు మామూలుగా నా ఆస్తులకు సంబంధించిన విషయంలో మాట్లాడితే అది మా కుటుంబ వ్యవహారం. జగన్మోహన్ రెడ్డి గారు స్పందిస్తే స్పందించమని దమ్ముంటే, లేకపోతే కామన్ ఉండే, మిగతా వాళ్ళు మాట్లాడే హక్కు లేదు అనేటువంటిది తెగేసి చెప్పారు. ఇది వాళ్ళ ఫ్యామిలీ మ్యాటర్ వాస్తవంగా అయితే. కానీ అది బయటకు వచ్చింది కాబట్టి మిగతా రాజకీయ విధానాలు మాట్లాడొచ్చు, కానీ ఆస్తుల వ్యవహారం అనేది కుటుంబ వ్యవహారం కాబట్టి వాళ్ళు మాట్లాడే అవసరం లేదు. ఆస్తులకు సంబంధించి మాట్లాడే పని అయితే వాళ్ళ కుక్కలు అనేటువంటి విధంగా వాళ్ళకి ఎంత చెప్పినా వింటలేదు కాబట్టి ఇంకొక కుక్కతో ఒక వంకర లాగా వాళ్ళ కుక్కలు అనేటువంటి విధంగా వైసీపీకి సంబంధించిన నాయకుల గురించి షర్మిల గారు ప్రస్తావించారు. ఇక్కడ ఎవరికైనా బాధేస్తారు. అప్పుడు వెంటనే ఈ వరుదు కళ్యాణ్ అనేటువంటి ఆమె వైసీపీ పార్టీకి సంబంధించినటువంటి నాయకురాలు బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టి షర్మిల గారికి కౌంటర్ ఇచ్చేటువంటి ప్రయత్నం చేశారు. మీరు కుక్కలు అని చెప్పేసి మాట్లాడారు వైసీపీ పార్టీకి సంబంధించిన నాయకుల్ని. రాజశేఖర రెడ్డి గారికి సంబంధించి, రాజశేఖర రెడ్డి గారు అంటే ఇప్పుడు వైసీపీ పార్టీలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా రాజశేఖర రెడ్డి గారు అంటే ప్రాణం ఇచ్చేటువంటి వ్యక్తులు, ఆయన అభిమానులు, ఆయన అంటే ప్రాణం ప్రతి ఒక్కరికి, చాలా మందికి కూడా. అలాంటి వాళ్ళని నువ్వు కుక్కలని తిట్టావమ్మా, అసలు నువ్వు ఏ రకమైనటువంటి విధానం ఇది అనేటువంటి విధంగా ఆమె కౌంటర్ ఇచ్చేటువంటి ప్రయత్నం చేశారు. అవును, దీంట్లో దారుణమైనటువంటి విషయం ఏముంది అని చెప్పేసి నన్ను అడగచ్చు మీరు. ఉంది, చాలా పెద్ద దారుణమైనటువంటి విషయం ఏంటంటే, దీంట్లో షర్మిల గారిని, అదే రాజశేఖర రెడ్డి గారి కూతురు కదా, రాజశేఖర రెడ్డి గారిని అభిమానిస్తున్నారు కదా మీరు, రాజశేఖర రెడ్డి గారిని చాలా ఇష్టం కదా, మరి అదే రాజశేఖర రెడ్డి గారికి ఇష్టమైనటువంటి కూతురు కదా, మరి అదే కూతుర్ని ఎల్లని ఎలా తిట్టారు వైసీపీకి సంబంధించినటువంటి వ్యక్తులు. బజారు మనిషి అని చెప్పేసి ఎలా తిట్టారు, పచ్చి బూతులు ఎలా తిట్టారు, నీచంగా ఎలా మాట్లాడారు, తన పుట్టుక గురించి ఎంత అవమానకరంగా మాట్లాడారు, ఎల్లు ఉమ్ము తప్పితే ఏమన్నా మాట్లాడారా, నీచంగా మాట్లాడారు కదా. మరి అదే జగన్మోహన్ రెడ్డి గారు అన్నాయుడి సొంత అన్నాయండి పసుపు చీర కట్టుకుని చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళింది అనేటువంటి విధంగా మాట్లాడితే, ఒక లేడీ అయ్యుండి మీరు ఇన్నిటికీ కూడా ఎప్పుడైనా స్పందించారా? రాజశేఖర రెడ్డి గారికి అంటే మీరు మీకు ప్రాణం వెళ్ళనుకుంటు, మరి అదే రాజశేఖర రెడ్డి గారికి ఇష్టమైనటువంటి తన సొంత కూతురు గురించి రాజకీయంగా మాట్లాడితే మాట్లాడుకోండి. అంత నీచంగా మాట్లాడుతుంటే అట్లా మాట్లాడద్దు, రాజశేఖర రెడ్డి గారి ఆత్మ బాధపడుతుంది అనేటువంటి విధంగా మీరు ఏమైనా ఖండించారా? ఇది దారుణమైనటువంటి విషయం కాదా? చివరికి ఆమె ఆడపిల్ల ఉండి బయటకు వచ్చి ఇంత దారుణమైనటువంటి వ్యాఖ్యలు నా లైఫ్ లో నేను ఎప్పుడు వినలేదని చెప్పేసి కంటతడి పెట్టుకుంది. మరి రాజశేఖర రెడ్డి గారి పైన ఆత్మ ఏడవట్లేదా? అంటే మీ రాజకీయం కోసం, రాజకీయ సులాభాల కోసం మారు రాజశేఖర రెడ్డి గారిని అడ్డం పెట్టుకుని, రాజశేఖర రెడ్డి గారి లెక్సీని అడ్డం పెట్టుకుని, రాజశేఖర రెడ్డి గారికి సంబంధించినటువంటి అభిమానులు, పెద్ద అభిమానులు అని చెప్పేసి మాట్లాడుకోవటం. మీకు ఒక విషయం క్లారిటీ చెప్తారా? రాజకీయం కోసం మామూలుగా వీళ్ళందరినీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి తీసుకున్నారు, కానీ అసలు జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టినటువంటి కాంగ్రెస్ నాయకుడు ఎవరు చెప్పు నాకు. అప్పట్లో కొత్తగా పదవులు ఇచ్చినటువంటి, రాజశేఖర రెడ్డి గారు పదవులు ఇచ్చినటువంటి వ్యక్తులు మాత్రమే జగన్మోహన్ రెడ్డి గారికి ఆ 17-18 మంది సపోర్ట్ చేశారు తప్ప మిగతా నాయకులు ఎవరు సపోర్ట్ చేశారు? జగన్మోహన్ రెడ్డి గారు దొంగ అన్నటువంటి వాళ్ళు ఈ రోజు వైసీపీ పార్టీలో ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఆర్థిక నేరస్తుడు, ఆయన కరెక్ట్ కాదు అనేటువంటి విధంగా మాట్లాడినటువంటి వ్యక్తులు ఈ రోజు వైసీపీ పార్టీలో ఉన్నారు. మరి మాట్లాడటానికి కూడా మీనింగ్ ఉండాలని చెప్పేది సినిమాలో అన్నట్టు, మరి ఇది దారుణం కాకపోతే ఏంటి? మామూలుగా అయితేనేమో మేము కుక్కలు అన్నందుకు తప్పు, ఓకే డన్. రాజశేఖర రెడ్డి గారు బాధపడతారట అట్లా అన్నందుకు, వాళ్ళంతా అభిమానులు అంట. మరి రాజశేఖర రెడ్డి గారి అభిమానులు అయితే రాజశేఖర రెడ్డి గారికి ప్రాణంతో సమానమైనటువంటి కూతుర్ని అంత ఘోరంగా ట్రోల్ చేస్తుంటే ఏ రోజున తప్పని మాట్లాడారా మీరు? మరి ఏమైతే చూద్దాం, మీ అభిప్రాయం తెలియజేయండి.